హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు చాలా స్పెషల్ డే. కారణం ఏంటి అంటే మన అభ్యర్థులు సిడిపిఓకి ఈఓకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా సార్ మాకు ఎవరైనా సరే ఒక సిడిపిఓగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు, ఈఓగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు, అలాగే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి మాకు ఇంట్రడ్యూస్ చేయండి, చాలా మోటివేషన్గా ఉంటుంది అన్నారు. అటువంటిది ఈరోజు మూడు ఉద్యోగాలు సంపాదించిన మన మేజర్స్ ఐఏఎస్ అకాడమీ నుంచి 3 జాబ్స్ ఒకేసారి సంపాదించినటువంటి ఒక స్పెషల్ గెస్ట్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. ఆవిడే శ్రీమతి శ్రావణి గారు. శ్రావణి గారు మన ఇన్స్టిట్యూట్లో సిడిపిఓకి కోచింగ్ తీసుకున్నారు. అలాగే ఆవిడ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్ కూడా కోచింగ్ తీసుకున్నారు. అలాగే గ్రూప్ 2 ఆవిడ సొంతంగా ప్రిపేర్ అయ్యారు. ఆవిడ ఓన్ ప్రిపరేషన్తో గ్రూప్ 2 అనేటువంటిది ప్రిపేర్ అయ్యారు. అయితే మనకి మేడము శ్రావణి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ నిజంగా నా స్టూడెంట్ అయినందుకు నేను గర్వపడుతున్నాను. కారణం ఏంటి అంటే నేను ఎలాగైతే కోరుకున్నానో గైడెన్స్ అది ఖచ్చితంగా ఆవిడ ఇంప్లిమెంట్ చేయడం మాత్రమే కాదు, నాకు సక్సెస్ అనేటువంటిది చేసి చూపించింది ఆవిడ. కారణం ఏంటి అంటే సిడిపిఓకి సెలెక్ట్ అయింది, సెలక్షన్ లిస్ట్లో ఉన్నది. ఆవిడ సిడిపిఓగా జాయిన్ అవ్వగా మళ్ళీ ఈఓ రిజల్ట్ వచ్చిందండి. ఈఓలో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఎవరు అంటే మన శ్రావణి. సో ఆ విధంగా ఈరోజు అలాంటి క్యాండిడేట్ని మీకు సక్సెస్ సాధించినటువంటి అభ్యర్థిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. హలో శ్రావణి, ఎలా ఉన్నావమ్మా? గుడ్ మార్నింగ్ సార్. బాగున్నాను సార్. వెరీ గుడ్ అమ్మా. ఏం లేదు, నిన్ను కలవాలి అని చెప్పేసి మన పిల్లలందరూ కూడా చాలా రోజులు బట్టి, ఎందుకంటే నేను పంపించేటువంటి ఫోటోల్లో వాళ్ళన్నింటిలో కూడా నీ ఫోటో చూసారు ఆల్రెడీ, నువ్వు పరిచయం వాళ్ళకి, నీ గురించి కూడా క్లాసుల్లో చెప్తూ ఉంటాను. అటువంటిది ఈరోజు నిన్ను డైరెక్ట్గా వాళ్ళు కలుస్తున్నారు. అదేవిధంగా నీ యొక్క ఎక్స్పీరియన్సెస్ అన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటే డెఫినెట్గా యూజ్ అవుతుందమ్మా. సో క్లుప్తంగా మనం బిఫోర్ స్టార్టింగ్ ఒకసారి మీ యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మన యొక్క స్టూడెంట్స్ మోటివేషన్ కోసం ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. నా పేరు శ్రావణి సార్. మా నాన్నగారి పేరు రాధాకృష్ణారెడ్డి, ఆయన ఫార్మర్. నేను జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ సార్ మాది. నేను 1st to 10th వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను సార్. తర్వాత ఇంటర్ వచ్చేసి ప్రైవేట్, తర్వాత మళ్ళీ గవర్నమెంట్, టోటల్ మొత్తం గవర్నమెంట్. ఉస్మానియా యూనివర్సిటీలో బాటనీ చేశాను, తర్వాత సోషియాలజీ చేశాను, తర్వాత లా చేశాను సార్. బట్ అంటే సోషియాలజీ మాత్రం నాకు చేయడం నాకు గొప్ప అదృష్టం సార్. అదే నాకు లైఫ్ ఇచ్చింది సార్. ఫుడ్ కోర్స్ గా చేసినప్పటికీ అదే నాకు లైఫ్ ఇచ్చింది సార్. నిజంగా ఫుడ్ కోర్స్ కాదు కానీ అదే ఫుడ్ పెడుతుంది అని సార్. అది మాత్రం నేను తప్పకుండా చెప్తాను సార్. సో కుటుంబ నేపథ్యంలో కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా మీ నేపథ్యంలో చూసినటువంటిది ఏంటంటే మొత్తం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. అలాగే ఇంటర్ కూడా ప్రైవేట్గా చేశాను అన్నారు. అండ్ ఆల్సో మీరు చేసినటువంటి లా కానీ లేకపోతే సోషియాలజీ కానీ ఇంకొక డిగ్రీ ఏదో చెప్పారు మీరు, ఇంకోటి బాటనీ, ఇవన్నీ కూడా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా, అందులోనూ ఉస్మానియా చదువులు తల్లి అంటే మీకు ఆల్రెడీ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ అనేటువంటిది ఉంది. అయితే ఒకేసారి మీరు ఈ 3 జాబ్స్ సాధించారు కదా, దీనికోసం మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యారా, లేకపోతే మీ యొక్క ప్రిపరేషన్ నేపథ్యం ఎలా నడిచింది అసలు? 10th వరకు స్కూల్లో చదివినప్పుడు 10thలో క్లాస్ ఫస్ట్ సార్. అప్పుడు ఒక నాకు పాజిటివిటీ, అప్పటి నుంచి నాకు ఫస్ట్ అంటే ఇలా ఉంటుందా అనేసి అప్పటి నుంచి నేను సక్సెస్ రుచి చూసాను, టేస్ట్ చేశాను సార్. జ్ఞానప్రభ స్కూల్స్ ఇంటర్ చదివాడు. అప్పుడు బైపీస్లో 3rd, మా కాలేజ్లో 3rd. బట్ 60/60 బాటనీ రావడం అదంతా నాకు కొంచెం ఓకే, నేను చదవగలను అనే కాన్ఫిడెంట్ నాకు అప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్. తర్వాత డిగ్రీ చేశాను సార్, ఎంఏఎల్డి గవర్నమెంట్ కాలేజ్ అని గద్వాల్లోనే ఉంటుంది అది కూడా. తర్వాత నాకు బాటనీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి, మొత్తం నా సైన్స్ బ్యాక్గ్రౌండ్ సార్, బాటనీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఓన్లీ బాటనీ ఎంట్రన్స్ టెస్ట్ మాత్రమే రాశాను సార్ నేను పీజీ చేయడానికి. అప్పుడు నాకు బాటనీ అంత కాన్ఫిడెంట్ ఎలా ఉందో నాకు తెలియదు సార్. నాకు ఎవరు కూడా గైడ్ చేసేవాళ్ళు, అంటే ఇది చదువు అని నాకు ఎవరు చెప్పలేదు సార్. ఓన్ నా ఇష్టంతో బాటనీ చదివాను. అది ర్యాంక్ వచ్చింది సార్, 25th ర్యాంక్ సార్ అప్పుడు ఓయూలో. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయినా సార్. అది ఫస్ట్ స్టెప్ సార్, సక్సెస్ కి ఫస్ట్ మొదటి అడుగు అంటారు కదా, అలా. అక్కడికి వెళ్ళగానే నేను అదే బాటనీ చదువుతున్నా, రోజు కాలేజ్కి వెళ్ళడం, అసలు టైం టు టైం చదువుకోవడం అన్నీ అయ్యాయి. కొంచెం నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ సార్, కొంచెం ఇంగ్లీష్ మీడియం ప్రాబ్లం అయింది. అయినప్పటికీ సబ్జెక్ట్ పరంగా ప్రాబ్లం అవ్వలేదు సార్. తర్వాత అక్కడ అందరు చదువుతుంటే మా ఫ్రెండ్ ఒక అతను చెప్పారు సార్, అప్పుడు సోషియాలజీ చేస్తే బాగుంటుంది, సైన్స్ అంటున్నావు కానీ ఆయన కూడా సైన్సే, బట్ చెప్పడం అలా సైన్స్ బాగుంటుంది ఇట్లా ఫ్రెండ్స్ ఉంటే చెప్పారు సార్. సైన్స్ ఓకే, బట్ ఇంకా ఫర్దర్ కోర్సెస్ కానీ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలంటే కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి వేరే ఏదైనా చదవాలి అంటే ఆ మెటీరియల్ ఏదో నాకు తెలియదు, సోషియాలజీ బాగుంటుంది అంటే చదివాను సార్. 1 or 2 daysలో చదివాను, అది కూడా 35th ర్యాంక్ సార్.
ఓయూలో చాలా ఎక్సలెంట్, 35th చాలా ర్యాంక్ సార్. ఎక్సలెంట్. తర్వాత అప్పుడు నోటిఫికేషన్స్ విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ పడ్డాయి సార్. ఫస్ట్ టైం నా లైఫ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసింది అప్పుడు. రాశాను, ఒక 2-3 మార్క్స్తో పోయినాయి సార్. పర్లేదు అయినా సరే అని జస్ట్ ఓన్గా కాన్ఫిడెన్స్ ఇలా ఉంటుందా అని. తర్వాత కోర్టులో నాంపల్లి కోర్టు, తర్వాత మెట్రోపాలిటన్ కోర్టు, 2 కోర్టులలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కూడా నేను సెలెక్ట్ అయ్యాను సార్. బట్ ఇంటర్వ్యూలో చెప్పలేదు అదే చాలు సార్. ఇంటర్వ్యూలో పెద్ద అంటే కొంచెం స్టేజ్ ఫియర్ ఉండే సార్. ఆ కోర్ట్ జడ్జెస్ కొంచెం నేను ఆన్సర్ సరిగ్గా చేయలేదో మరి ఎలానో కానీ అది రాలేదు సార్. అయినప్పటికీ నేనేం భయపడకుండా సరే చదవాలి, ఎలాగైనా సరే జాబ్ తెచ్చుకోవాలి అన్నట్టు నేను కాన్ఫిడెంట్గా ఉండి బుక్స్ అన్ని సార్ ఫస్ట్ 10th బుక్స్, తర్వాత జిఎస్ పర్పస్ అయితే మొత్తం బుక్సే సార్, ఓన్లీ బుక్స్ చదివాను సార్ నేను. తర్వాత పేపర్ చదవడం చదివాను సార్. అప్పుడు కొంచెం యోయులో కొన్ని జస్ట్ మ్యాథ్స్కి కోచింగ్ పెట్టారు సార్, జస్ట్ 1 month 2 months. అది కొంచెం నాకు రీజనింగ్ పర్పస్లో యూజ్ అయింది సార్. అంతే, మిగతా అంత పాలిటీ అవన్నీ నేను ఓన్గా చదువుకున్నాను సార్. మరి మన ఈ సిడిపిఓ ఎగ్జామ్ రాయాలి అని ఎందుకు అనిపించింది ఈఓ సిడిపిఓకి? ఒక రకంగా చెప్పాలి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి సిడిపిఓ బ్యాచ్ ఎవరైతే ఉందో ఆ బ్యాచ్ లో మీరు సెలెక్ట్ అయ్యారు. అదే విధంగా ఫస్ట్ ఈఓ బ్యాచ్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ స్టేట్ ర్యాంకర్ మీరు. సో ఒక ప్రత్యేకమైనటువంటి హిస్టరీ ఉంది, ఒక మెరిట్ ఉంది ఈ ఆస్పెక్ట్ కి. సో ఈ కోణంలోకి అసలు ఈ ఎగ్జామ్ రాయాలి అనేటువంటి మోటివేషన్ ఎలా వచ్చింది అసలు? అదే సార్, అక్కడ అంతా గ్రూప్ అది మొత్తం కాంపిటేటివ్ ఫీల్డ్ లాగానే ఉంటుంది కదా సార్. ఏ ఎగ్జామ్స్ పెడుతున్నది మొత్తం అప్డేట్స్ ఉంటాయి అక్కడ. అందరూ ఎదురు చూస్తుంటారు ఏది పెడుతుందో, ఏది చదువుతున్నామా ఏది అన్నట్టు. అప్పుడే సిడిపిఓ పడింది, జస్ట్ నాది అప్పుడే అయిపోయింది సార్. సోషాలజీ అయిపోగానే పడ్డది నోటిఫికేషన్. సార్ ఏది ఉంటుంది అంటే ఫస్ట్ పేపర్ జిఎస్, సెకండ్ పేపర్ వచ్చేసి సోషాలజీ, హోమ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. అయితే ఇవి కొంచెం నాకు కొత్తగా అనిపించింది. సోషాలజీ ఎలా అంటే ఎక్కడికి వెళ్ళాలి అని సరే కోచింగ్కి వెళ్దామా అన్నట్టు ఒక థాట్ వచ్చింది సార్ ఫస్ట్ టైం అప్పుడు. హోమ్ సైన్స్, న్యూట్రిషన్ అన్ని కొత్తగా ఉన్నాయి. సరే మార్కెట్లో ఏది నడుస్తుంది ఇన్స్టిట్యూట్ అంటే మా ఫ్రెండ్ ఒక ఆమె సజెస్ట్ చేసింది సార్, మేజర్స్ ఐఏఎస్ అకాడమీ అని ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఉంది సార్ చెప్తారు బాగా, ఒక్కసారి వెళ్ళి చూడు నీకు మంచిగా అనిపిస్తే వెళ్ళని చెప్పారు సార్. వెళ్ళగా నాకు సార్ రిసీవ్ చేసుకునే విధానం బట్టి సార్ని చూడగానే పాజిటివ్ అనిపించి అదే చెప్తున్నా సార్, అంటే మన వ్యూయర్స్కి చూడగానే అనిపించింది సరే అంటే పీస్ఫుల్గా కొంచెం కాన్ఫిడెంట్ మోటివేషన్గా అనిపించింది సార్ని చూడగానే. సరే ఇన్స్టిట్యూట్ నాకు సెట్ అవుతుంది అనేసి ఇంకో మాట ఆలోచించకుండా డైరెక్ట్ వచ్చేసి జాయిన్ అయిపోయాను సార్. యాక్చువల్గా అప్పుడు క్లాస్లో చూసినప్పుడు కూడా ఆ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం కదమ్మా, అంటే నేను ఎప్పుడు నీతో షేర్ చేసుకోలేదు, ఈరోజు చెప్తున్నా. ఆ క్లాస్లో చెప్తున్నప్పుడు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు క్లాస్లో కూర్చున్నప్పుడు, వాళ్ళు ఏంటంటే ఒక ఐ కాంటాక్ట్ కానీ లేదా క్లాస్ ఫాలో అయ్యేటువంటి విధానం కానీ చాలా స్పెషల్గా ఉంటుంది. అయితే మేము ముందే అబ్జర్వ్ చేసేస్తాం, ఈ అమ్మాయి జాగ్రత్తగా ప్రిపేర్ అవుతుంది, క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తుంది, షీఈ్ ఎ ప్రాస్పరస్ క్యాండిడేట్ అనేటువంటి విషయం మాకు అప్పుడే అర్థమవుతుంది. వన్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎలాగంటే నువ్వు క్లాస్లో ఆన్సర్ చెప్పడం కానీ ఇవన్నీ కూడా చూశాను కదా, చూసి నాకు అనిపించేది ఎస్ షీ విల్ గెట్ ఎ రిజల్ట్ అని. కానీ స్టేట్ ఫస్ట్ ర్యాంకు వచ్చింది చూసావు, రియల్లీ ఐ వాజ్ వెరీ హ్యాపీ అనమాట, వెరీ హ్యాపీ. రీజన్ ఏంటి అంటే ఎస్ ఈ అమ్మాయి సెలెక్ట్ అవుతుంది అనుకున్నాను, అనుకునే విధంగా సిడిపిఓకి సెలెక్ట్ అయ్యో, ఈఓకి సెలెక్ట్ అయ్యో, కానీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది చూసారు, అది నిజంగా దట్ హ్యాస్ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ అనమాట. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అలాగే మీ యొక్క ప్రిపరేషన్ విధానం ఏదైతే ఉందో, మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, మెటీరియల్ ఏం చదువుకున్నారు, అలాగే క్లాస్లో లెక్చర్స్ నాది ఏ విధంగా ఉపయోగపడ్డాయి, ఇవన్నీ కూడా మన ప్రేక్షకుల కోసం మనం వివరిద్దామండి 1 to 1. సో స్టడీ మెటీరియల్ విషయంలో మనకి ఏ విధమైనటువంటి పేపర్ 2కి ఏం రిఫర్ చేసావు, పేపర్ 1కి ఏం రిఫర్ చేసావు, ఈ రెండు కూడా చాలా క్లియర్గా చెప్తే మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందమ్మా. సో ఫస్ట్ జనరల్ స్టడీస్ చెప్పండి అమ్మా, జనరల్ స్టడీస్కి ఎలా ప్రిపేర్ అయ్యారు? జనరల్ స్టడీస్ స్కూల్ బుక్స్ సార్, తర్వాత అకాడమీ బుక్స్, బయట తెలుగు అకాడమీ బుక్స్, మోడల్ పేపర్స్ కూడా తెలుగు అకాడమీనే తీసుకున్నాను సార్ నేను. ఓన్లీ మ్యాథ్స్ చెప్పారు కదా సార్ ఇందాక, రీజనింగ్ మ్యాథ్స్ మాత్రం యోయూలో చెప్పిన జస్ట్ ఒక సార్ చెప్పిన సార్ పేరు సరిగ్గా ఐడియా లేదు సార్, జస్ట్ చిన్న బుక్ బట్ తాను రివిజన్ చేసి ఎలా షార్ట్ కట్ ఎలా నేను సొంతంగా రాసుకున్నాను సార్. కానీ ప్రతి బుక్ ఏదైనా సార్ నేను ఒక బుక్ చూస్తే ఒక టాపిక్ చూసి ఫస్ట్ అది చూసిన తర్వాత దాంట్లో ఇంపార్టెంట్ ఏందని నోట్ చేసుకుంటాను సార్, అది నా సక్సెస్ అని నేను అనుకుంటున్నాను సార్. మీరు ఈ నోట్స్ రాసుకోవడం అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లాస్ నోట్స్ చాలా చక్కగా నీట్గా రాసుకునేవారు, అలాగే ఓన్ నోట్స్ కూడా రాసుకున్నాను అని చెప్పేసి సెలెక్ట్ అయిన తర్వాత మీరు నాకు ఆ బుక్ కూడా చూపించారు. సో దట్ ఈజ్ వన్ థింగ్ అండి.
సెకండ్ థింగ్ మీరు అన్నట్టు అంటే మళ్ళీ మేడం చెప్పినటువంటిది మీకు ఒకసారి నేను జస్ట్ రివైజ్ చేస్తున్నాను. నెంబర్ 1, ఆవిడ 6 to 10th బుక్స్ ఏదైతే ఉన్నాయో బుక్స్ చదువుకున్నారు. తెలుగు అకాడమీ బుక్స్ అనేటువంటివి చదువుకున్నారు. అలాగే మోడల్ పేపర్స్ కూడా తెలుగు అకాడమీవి ఆవిడ చేశారు. దాంతోపాటు ఓన్ నోట్స్ ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీలో మేడంకి ఆ యొక్క క్లాసెస్ మోడల్ క్లాసెస్ చెప్పారంట రీజనింగ్, ఆ సార్ పేరు గుర్తు రావట్లేదు మేడంకి, ఆ క్లాసెస్ నోట్స్, అలాగే మనకి ఆవిడ ఓన్గా క్లాస్లో చెప్పినటువంటి నోట్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ నోట్స్ అనేటువంటిది చాలా చక్కగా రాసుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఇప్పుడు పేపర్ 2కి చెప్పండి. పేపర్ 2కి ఎలాగా మీరు ప్రిపేర్ అయ్యారు? ఇది చాలా క్రూషియల్ అంశం మన అభ్యర్థుల కోసం. పేపర్ 2నే వన్ క్వశ్చన్కి 2 మార్క్స్, పేపర్ 1 క్వశ్చన్ 1 మార్కే. అవును. బట్ నేను పేపర్ 1 అసలు ఏమీ చదవలేదు సార్, ఎందుకంటే మొత్తం కొత్తగా సబ్జెక్ట్ వచ్చేసి పేపర్ 2లోనే ఉంది. ఇది ప్లస్ 2 మార్క్స్, సో దీన్ని ఫోకస్ చేయాలి. నేను పేపర్ 1 అసలు నాకు అంతకుముందు నాలెడ్జ్తోనే జస్ట్ రివిజన్ ఒక 1 వీక్ రివిజన్ చేశాను సార్. మిగతా టైం మొత్తం కూడా పేపర్ 2కే కేటాయించాను. ఆ పేపర్ 2లో సోషాలజీ వచ్చేసి ఓన్లీ మేజర్ సార్ బుక్ మాత్రమే మీ బుక్కే చదివాను సార్, ఇంకా ఏ బుక్ కూడా తీసుకోలేదు. ఇంకొకటి న్యూట్రిషన్ అది ఉండే కదా సార్, అది కూడా అసలు కొత్త అసలు ఎక్కడ దొరకట్లేదు అది మెటీరియల్. దొరికినా అసలు ఏ సబ్జెక్ట్ ఏంటి, అసలు ఇంగ్లీష్ మీడియం అది ఐడియా, అసలు నాకు సబ్జెక్ట్ వినడం కూడా కొత్తగా అప్పుడే సార్, దాంట్లో ఏముంటాయి కూడా ఐడియా లేకుండా. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కదా, సైన్స్ సార్, కానీ అంటే ఆ న్యూట్రిషన్ అది మనం బాటనీ జువాలజీ బీజెడ్సీ ఇలా చదివిన వాళ్ళకి అది కొంచెం కొత్త కదా సార్. సార్ ఏముంటుందా అన్నట్టు అది కూడా టోటల్ సార్ ఒక బుక్ రిలీజ్ చేశారు కదా సార్ మీరు అప్పుడు. ఓన్లీ ఆ బుక్ ఒక మేడం తో చెప్పించారు క్లాసెస్, ఆ మేడం కూడా చాలా బాగా చెప్పారు సార్. మేడం చెప్పింది నోట్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్ గా అదే చదివాను సార్. 2 బుక్స్ మొత్తం రెండు మొత్తం మీ బుక్స్, ఇంకేమీ చదవలేదు సార్. పేపర్ 2 మొత్తం జాబ్ వచ్చిందంటే పేపర్ 2 ఈ బుక్స్ వల్లనే సార్, ఎందుకంటే జిఎస్ ఉన్నా కూడా 2 మార్క్స్ ఉండి మనకు స్కోర్ చేసింది ఇదే కాబట్టి నేను సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. అంత మంచి మెటీరియల్ మీరు ప్రిపేర్ చేసినందుకు. నేను అది మాత్రం చదివాను సార్, వేరే ఏది టైం కూడా చాలా తక్కువ ఉండే మాకు, ఓన్లీ 2 మంత్స్. నేను కోచింగ్ కూడా 1 month లేట్గా జాయిన్ అయినాను, అది కూడా నాకు ఒక భయం అనిపించింది. సార్ చాలా ఎప్పుడు జాయిన్ అయినా పర్లేదమ్మా, మీరు కాన్సన్ట్రేట్ చేసి చదవాలి అని చెప్పారు. కాన్సన్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్ సార్, అది మెయిన్. అది ఫస్ట్ మనకి సక్సెస్ కావాలంటే ఒకటి కాన్సన్ట్రేషన్ ఉండాలి సార్, ఇష్టం ఉండాలి, కష్టం ఉండాలి, కష్టపడి చదవాలి. హార్డ్ వర్క్, ఇంట్రెస్ట్, హార్డ్ వర్క్ ఈక్వల్ టు సక్సెస్. చాలా చక్కగా చెప్పారు. ఇంట్రెస్ట్, హార్డ్ వర్క్ ఈక్వల్ టు సక్సెస్. ఇంట్రెస్ట్, హార్డ్ వర్క్ ఈక్వల్ టు సక్సెస్. ఇంక ఏది అవసరం లేదు. ఒకటి ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్. మా ఫాదర్ అండ్ మదర్, మా బ్రదర్ ఆల్సో సార్, అంటే ఓసీ కదా మేము, అంటే కష్టం కదా జాబ్స్ రావడం అవసరమా అని బయటే ఉంటారు కదా రిలేటివ్స్, అలా పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదమ్మా అని. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను డిసప్పాయింట్ చేయలేదు సార్. అండ్ మీ హస్బెండ్ కూడా చాలా కోఆపరేటివ్. అదే పెళ్లి కన్నా ముందు చెప్తున్నా సార్. ఫస్ట్ సో మా మదర్ మా అమ్మ చదువుకోలేదు, అయినప్పటికీ ఆమె నేను చదవడం అంటే ఇష్టం నాకు ఫస్ట్ నుంచి కూడా. బాగా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. నేను ఫస్ట్ వాళ్ళకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు నిజంగా రుణపడి ఉంటామండి. నెక్స్ట్ మా బ్రదర్ చాలా కోఆపరేట్ చేశారు సార్. మా బ్రదర్ కూడా సార్, నువ్వు ఎవరిని పట్టించుకోవద్దు, నీకు చదవాలని చదువు, పక్కన వాళ్ళ గురించి ఆలోచించొద్దు, నువ్వు ఎంతనో చదివిస్తామని వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు 3. నెక్స్ట్ పెళ్లి Group 2 ఎగ్జామ్ రాసాక పెళ్లి అయింది సార్. ఇంటర్వ్యూ రిజల్ట్ 4 days ముందు వస్తుంది అన్నప్పుడు తెలియదు కదా సార్ నాకు రిజల్ట్ వచ్చేది. సో అదే సరే అది నడుస్తుంది అనేసి మంచి సంబంధం అనేది చేసేసుకున్నాను. వాళ్ళు కూడా మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేశారు, మా అత్తమ్మ మామయ్య అందరూ సపోర్టింగ్ నేచర్ సార్. అదొకటి నిజంగా ఆయన చూశాను కదా, రియల్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో చూపించారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆడపిల్లకి అవకాశం ఇవ్వాలి, చదువుకునేటువంటి అవకాశం ఇవ్వాలి, పురుషులతో పాటు సమాన అవకాశాలు ఇవ్వాలి. దానికి నిదర్శనమే మీరని చెప్పొచ్చమ్మా. రీజన్ ఏంటి అంటే నేను ఇప్పటికీ కూడా మీరు ఏదైతే చెప్పారో అదే మొక్క మన పిల్లలకి నేను స్టార్టింగ్లోనే మీరు కష్టపడి చదవండి అని చెప్పాను. అదే మొక్క ఇప్పటికీ కూడా మన పిల్లలు చెప్తాను. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, ఇంట్రెస్ట్గా చదవండి, చదివితేనే పని అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు దిస్ ద రియల్ ఎగ్జాంపుల్ అమ్మ. ఈరోజు మన శ్రావణి మన ముందు కూర్చుని ఇలా మాట్లాడగలుగుతుంది అంటే షీ హాజ్ ఇంప్లిమెంటెడ్. ఇష్టపడి చదివింది, కష్టపడి చదివింది, ఇంట్రెస్ట్గా చదివింది. ఈ ఆస్పెక్ట్స్ అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి. ఇవన్నీ కూడా మనకి సక్సెస్ అనేటువంటివి తీసుకొస్తాయి. సో అదేవిధంగా ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మన మేజర్స్ ఐఏఎస్ అకాడమీ నుంచి, అలాగే ఇప్పుడు ఎగ్జామినేషన్ ఏదైతే జరుగుతుందో వాటికి ఆ అభ్యర్థులకి మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటో ఒకసారి చెప్పండి అమ్మా, యాజ్ ఏ సక్సెస్ఫుల్ క్యాండిడేట్గా. అండ్ ఆల్రెడీ ఒక సీనియర్గా CDPO జాబ్ చేశారు, తర్వాత Group 2 ఉద్యోగం కూడా చేస్తున్నారు ప్రస్తుతం.
సో ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్ సక్సెస్ అండి. ఒక స్టేట్ 1 టాపర్గా మీరు ఇచ్చేటువంటి ఆ టిప్స్ ఏంటో చాలా విలువైనవి మన స్టూడెంట్స్కి, అవి చెప్పండి అమ్మా. ఓకే సార్. ఏదైనా సరే హాఫ్ డే ఒక సబ్జెక్టు, ఇప్పుడు 2 పేపర్లు ఉంటాయి కాబట్టి గ్రూప్ 1 పేపర్ 1 పేపర్ 2. పేపర్ 1 ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే కొంచెం నెగ్లెక్ట్ చేయమని చెప్పాను, కొంచెం రివిజన్లో పెట్టుకోవాలి. పేపర్ 2కి ఎక్కువ ఫోకస్ చేయాలి. సిడిపిఓ ఈవో అన్నప్పుడు మొత్తం 2 మార్క్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ ఏదైతే ఉందో సోషాలజీ కానివ్వండి ఇంకో సబ్జెక్ట్ కానివ్వండి ఫస్ట్ చదవాలి సార్. ఒక 1 టైం చదవాలి, సెకండ్ టైం చదవాలి, సరే అర్థం కాలేదనుకో 3rd టైం చదవాలి. చదివిన తర్వాత చదివి అలా వదిలేయద్దు, చదివిన ఒక ఓన్ నోట్బుక్ పెట్టుకోవాలి. మనం చదివిన దాంట్లో నీకు ఏం అర్థమైంది అది షార్ట్ ఫామ్లో రాసుకోవాలి. అక్కడ మొత్తం పారావైజ్ ఉంటే అదంతా నీకు అవసరం, జస్ట్ ఆ వర్డ్స్ ఎక్కడ ఏంటి సింపుల్గా ఇట్లా నెక్స్ట్ టైం రివిజన్కి ఆ బుక్ చూడొద్దు. అప్పుడు జస్ట్ మనం ఏదైతే నోట్ చేసుకున్నామో అదే రివిజన్ చేయాలి. సూపర్, అంతే. అది మెయిన్ సార్. అది బాగా అంటే అందరూ చదువుతున్నాం అనుకుంటారు కానీ చదవరు, వేరే వాళ్ళ కోసం చదువుతుంటారు. మా ఇంట్లో వాళ్ళు పంపించారు చదువుతున్నాను, నేను చదువుతున్నా అంతే. అది కాదు, మనకి మనం చెప్పుకోవాలి నేను చదువుతున్నానా, నిజంగా చదువుతున్నానా అని క్వశ్చన్ వేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో ఈరోజు ఏం చెప్పారు క్లాస్లో, ఈరోజు టాపిక్స్ ఏంటి, ఇది రివిజన్ నోట్ చేసుకోవాలి. క్లాస్ బుక్ ఒకటి, సార్ బుక్ ఒకటి, 2 సరిపోతుంది. దాన్ని రివిజన్, ఏదైనా అర్థం కాకపోతే అప్పుడే క్లాస్లోనే అడిగి డౌట్ క్లారిఫై చేసుకోవాలి. అంతేగాని డౌట్గా ఉండి సరే తర్వాత చూద్దాంలే తర్వాత అనేది ఉండొద్దు. ఇప్పుడే చేయాలి అంతే. అదే అది సార్. చూసి విన్నారు కదమ్మా ఆవిడ మాటల్లో. ఏంటి మీకు అదే చెప్తున్నాను, ఎప్పుడు కూడా మీరు ఏం చేయాలి, క్లాస్లో చెప్పింది ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్గా వినాలి. రెండోది ఏంటి, చదువుకోవాలి. చదువుకుని ఆవిడ అన్నారు 3 సార్లు, మొదటిసారి చదవండి, రెండోసారి చదవండి, మూడోసారి చదవండి. దీన్నే మీకు అన్నాను రీడ్, రిపీట్, రివైజ్, 3R టెక్నిక్ మీకు పదే చెప్తున్నాను. అదేవిధంగా మనకి క్లాసులో చెప్తున్నప్పుడు ఆ పాయింట్స్ అనేటువంటివి క్యాచ్ చేయాలి. ఆ పాయింట్స్ అనేటువంటి క్యాచ్ చేయాలి. క్యాచ్ చేసి దాన్ని ఇటు జనరల్ స్టడీస్కి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇటు సబ్జెక్ట్ పేపర్కి ప్రాధాన్యత ఇవ్వాలి. అందుగురించే నేను ఏదైతే మీకు చెప్తున్నానో అయ్యే విషయాలు వీళ్ళ బ్యాచ్ మొత్తం చెప్పాను. ఇంకో విషయం చెప్పలేదు మీకు, ఇదే బ్యాచ్లో మనకి దాదాపు 18 మందికి పైగా సెలెక్ట్ అయ్యారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మనకి మన అకాడమీ తరఫున మేజర్స్ ఐఏఎస్ అకాడమీ తరఫున మనకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సిడిపిఓ, ఈఓ అండ్ గ్రేడ్ 1 సూపర్వైజర్, గ్రేడ్ 2 సూపర్వైజర్ కలిపి 200 మందికి పైగా ఈ రోజు ఉన్నారండి మనకి. నిజంగా మీ బ్యాచ్ లో ఫస్ట్ బ్యాచ్ లో మీరే చూసారు. ఈవెన్ మన అలేఖ్య పటేల్, సరిత, ఇంకా కొన్ని పేర్లు, ఇందిరా, కృష్ణ చైతన్య, ఇంకా చాలా పేర్లు మనం వాళ్ళ పేర్లు కూడా మర్చిపోయామండి దాదాపు. అండ్ కొంతమంది టచ్ లో ఉన్నారు. వీళ్ళంతా కూడా దాదాపు మనకి శిరీష, వరంగల్ నుంచి వచ్చినటువంటి శిరీష, వీళ్ళంతా కూడా నిజంగా అద్భుతమైనటువంటి రిజల్ట్ తీసుకొచ్చారు. నిజంగా నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి బ్యాచ్ అంటే మీ బ్యాచ్ చాలా అద్భుతం. ఎందుకంటే అలా టీచ్ చేశాను, ఎగ్జామ్ రాశారు, రిజల్ట్ ఇలా వచ్చేసింది. అంతా కూడా చాలా ఫాస్ట్గా జరిగిపోయినాయి. ఒక్కసారిగా విద్యార్థిగా ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులుగా మారిపోయారు. అలాగే మన ప్రేక్షకుల కోసం మీరు ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. సిడిపిఓగా మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సిడిపిఓ, యాజ్ ఎ సిడిపిఓ మీ పోస్టింగ్ ఎక్కడొచ్చింది, ఎక్కడ జాబ్ చేశారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఒకసారి చెప్పండి మనం. ఓకే సార్, నేను సిడిపిఓగా ఆత్మకూరు ప్రాజెక్ట్ వనపర్తి డిస్ట్రిక్ట్లో చేశాను సార్. వచ్చింది ఫస్ట్ నాకు అక్కడే, ఫస్ట్ ఉన్నన్ని రోజులు అక్కడే చేశాను. ఫస్ట్ వెళ్ళగానే అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ చేయడం అంటే పిల్లలు, మహిళలు అంటే ఎంతో మనం ఎక్కడ చూసినా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు కదా సార్ ఉమెన్. అందులో చేయడం అంటే చాలా హ్యాపీ అనిపించింది సార్. చిన్న పిల్లలంతా మన 5 years పిల్లలంతా మనదే మొత్తం న్యూట్రిషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ చూసుకోవడము, ఇంజెక్షన్స్ వేయించడము, ఫుడ్, అదంతా బాగా అనిపించింది సార్ నాకు. ఒకటి విలేజ్లలో అంటే తెలియదు కొంతమందికి, బట్ అవేర్నెస్ కల్పించే రెస్పాన్సిబిలిటీ టోటల్గా కూడా మనదే ఉంటుంది. మీ డిస్ట్రిక్ట్లో, మండల్స్లో అప్పుడప్పుడు మీ పోషణ్ అభియాన్ అని అవన్నీ బయట వాళ్ళకి తెలియదు. చూసినా ఏదో అనుకుంటారు కానీ దానివల్ల ఎంతో ఇంప్రూవ్మెంట్ వస్తుంది సార్. అంటే గ్రౌండ్ లెవెల్లో నుంచి మనం వాళ్ళని సూపర్వైజ్ చేయడం మన డ్యూటీ మేజర్. సో వాళ్ళలో కొందరికి ఐడియా ఉంటుంది, కొంతమందికి ఐడియా లేకుంటుంది. సో మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, ఇలా కాకపోతే ఇలా అమ్మ ఇలా తీసుకోవాలి మెజర్మెంట్స్, కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలి.
విజిట్ చేయడము, విజిట్ చేస్తున్నప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళని పిల్లల్ని చూస్తే హ్యాపీ అనిపించేది సార్ నాకైతే. అంటే అందులో చేస్తున్నామంటే మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేటి బాలలే రేపటి పౌరులు సార్. సో వి హావ్ టు ఇన్వెస్ట్ ఆన్ దట్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ గ్రేట్ సాటిస్ఫైడ్ జాబ్. వెరీ సాటిస్ఫైడ్ సార్. అదేండి. అలాగే మన అభ్యర్థులకి అందరికీ కూడా చాలా ఎక్సైట్మెంట్తో అడుగుతుంటారు, సార్ సిడిపిఓకి ఎంత శాలరీ వస్తుంది, ఫెసిలిటీస్ ఏముంటాయి మాకు తెలుసుకోవాలని ఉంది సార్, అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం మీరు ఆ వివరాలు. ఇప్పుడు 54,000 అనుకుంటాం సార్ బేసిక్. మేము ఉన్నప్పుడు 35,120 ఉండేను, ఇప్పుడు 54 సార్. ఇప్పుడు కార్ కూడా ప్రొవైడ్ చేస్తారు. చెప్పండి. కార్ ప్రొవైడ్ చేస్తారు. అది నాకు అది మెయిన్ హ్యాపీ అనిపించింది సార్, నిజం చెప్తాను. మరి ఒక చోట నుంచి ఇంకో చోటకి మీరు వెళ్ళాలి అంటే గనక మీకు కంఫర్ట్ ఉండాలండి. ఒక మనకి ఫస్ట్ ఒకటి సార్ మెయిన్ గెజిటెడ్ పోస్ట్, అది దట్ ఈస్ గెజిటెడ్ పోస్ట్. లైఫ్ లో నాకు ఫస్ట్ జాబ్ గెజిటెడ్ పోస్ట్ వచ్చింది. అది రియల్లీ హ్యాపీ సార్. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్ లో ఒక చిన్న జూనియర్ అసిస్టెంట్ వచ్చినా సరే ఏదైనా జాబ్ అనే ఉన్న రోజుల్లో మనకి ఒకటేసారి గెజిటెడ్ జాబ్ రావడం అనేది చాలా హ్యాపీ. నా లైఫ్ లో నేను మర్చిపోలేని రోజు సార్. ఆ రిజల్ట్ కూడా మా మ్యారేజ్ డే రోజు వచ్చింది సార్. జూలై 30 మ్యారేజ్. ఆ రోజు నైట్ అన్నారు రిజల్ట్ వచ్చిందని. అప్పుడు చూసుకుంటే అప్పుడు ఇంటి దగ్గరే ఉన్నాను, అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే. అప్పుడే తెలిసింది సార్. అప్పుడు చాలా హ్యాపీ సార్, నాకు అది బాగా గుర్తుంది లైఫ్ లో. గెజిటెడ్ పోస్ట్ అండ్ ఫస్ట్ బేసిక్ శాలరీ కూడా చాలా 54,000 అండ్ వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ రెస్పెక్టే వేరు ఉంటుంది సార్, నిజం చెప్తున్నాను. క్లాస్ 1 గెజిటెడ్ ఆఫీసర్ 54,000 అంటే అంతా కలుపుకుని ఒక 70 వరకు వస్తుంది. 70-80,000 దాకా వస్తుంది. 75 దాకా వస్తుంది. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. అంటే ఒకటి పోస్ట్ అనేది చాలా వాల్యుబుల్ సార్. ఎందుకంటే మనం అందరితో కూర్చొని మనం ఈవెన్ ఎంఆర్ వాళ్ళతో ఈక్వల్గా కూర్చొని మనం మాట్లాడుతున్నామంటే గ్రేట్. ఎందుకంటే రెవెన్యూ వాళ్ళకు ఉన్న రెస్పెక్ట్తో పాటు మనం ఈక్వల్గా ఉంటుంది. మనం వాళ్ళ మీటింగ్ని మనం కోఆర్డినేట్ చేస్తాము అందరినీ వాళ్ళతో, అంటే మాట్లాడడం డిస్ట్రిక్ట్ ఆఫీసర్లతో, ఎంపీడీఓలతో, ప్రతి వాళ్ళతో మనకు పరిచయం ఏర్పడుతుంది. సో ఇలా మనం అంటే అదొక ఫీల్డ్లో వెళ్ళిపోతున్నాం మనం, అంత ఒక సక్సెస్ రేట్లో ఉన్నట్టు అనమాట. రియల్లీ మీరు ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ మనకి. టుడే యు ఆర్ వెరీ లక్కీ అండి. దిస్ ఈస్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మిస్సెస్ శ్రావణి. సో మన స్టూడెంట్, మేజర్స్ ఐఏఎస్ అకాడమీ స్టూడెంట్గా, అలాగే మన ఎదురుగుంటా మీ అందరికీ ఇన్స్పిరేషన్గా ఈరోజు ఆవిడ ఒక రోల్ మోడల్ మీకు. సో ఈ ఇంటర్వ్యూ అంతా కూడా మీరు చూశారు కాబట్టి ఇందులో ఆవిడ చెప్పినటువంటి పాయింట్స్ అన్నీ కూడా మీరు తీసుకోండి. అలాగే నెక్స్ట్ మన అకాడమీ నుంచి వచ్చేటువంటి అభ్యర్థుల్లో సక్సెస్ఫుల్ క్యాండిడేట్లో మీరే అవ్వాలని కోరుకుంటూ మా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.